అందరికీ నమస్కారం. కర్ణాటక గవర్నమెంటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న యువకులు ఎవరైతే కొత్తగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు ఎవరైనా రైతులైనా ఇంకా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా కూడా సరే, ఏ కుటుంబాలైనా కూడా సరే, వాళ్ళను వాళ్ళ అమ్మాయిని పిల్లనిచ్చి వివాహం చేస్తే వాళ్ళకు వచ్చేసి 10 లక్షలు ఇస్తామని ప్రకటన అయితే చేశారని, లేదంటే ఈ విధంగా కొత్తగా పథకం పెట్టాలని నిర్ణయం అయితే తీసుకుందని ఒక న్యూస్ ఛానల్ అయితే చూశాను. అది చూసే మీకు బాగా గమనించే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమస్య కేవలము కర్ణాటక రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇంకా చాలా చోట్ల కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు? రైతులు అంటారు కదా, వాళ్ళ పిల్లలే ఇప్పుడు కొత్తగా వ్యవసాయం చేసే యువ రైతులు అని చెప్తుంటారు. సరే, ఈ యువ రైతులకు పిల్లని ఇవ్వడానికి కోసము ఎవరైతే ముందుకు రారో అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే వ్యవసాయము అంటేనే అది కష్టము, అలాగే అది వచ్చేసి నష్టమే అనుకొని ఎవరైతే పిల్లని ఇవ్వడం కోసము ముందుకు రారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతులే ఇప్పుడు రైతు కుటుంబాల్లో వ్యవసాయం చేసే వాళ్ళకు ఇవ్వకపోతే ఇంకా ఎవరు ఇస్తారు? ఓకేనా, ఎవరు ఇవ్వరు. ముఖ్యంగా యువ రైతులు కూడా మీరు కూడా ఆలోచించాలి. మీ గురించి కూడా ఇక్కడ మొత్తము తెలియజేస్తాను. ఎందుకంటే వీళ్ళ కుటుంబాలలో కూడా, రైతుల కుటుంబాలలో కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఉన్నారు, కాదనకూడదు. ఇప్పుడు ఒక రైతు తన కూతురికి ఉద్యోగం చేసే వాళ్ళకు, లేదంటే వ్యాపారం చేసే వాళ్ళకు, లేదంటే ఏదో ఒక పని చేసుకుంటూ తన కష్టంతో పని చేసుకుంటూ ఇంకా నెల జీతం తీసుకుంటూ, లేదంటే 15 రోజులకు ఈ విధంగా జీతం తీసుకుంటూ, లేదంటే రోజు డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇస్తుంటారు. కానీ ఇస్తారు, తన కూతురు సంతోషం కోసము ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇంకా యువ రైతులు వాళ్ళు కూడా గమనించాలి. మీ 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 చెల్లెలు కానీ, మీ అక్కలు కానీ మీరు కూడా ఇవ్వడం లేదు. మరి అలాంటప్పుడు మీకు ఎలా ఇస్తారు? వేరే వాళ్ళు ఇవ్వరు కదా. అందుకని మీరు ఈ విధంగా అయితే చేయండి. పెళ్ళి చేసుకోవాలి అనుకున్న నీకు వయసు వచ్చినప్పుడు, ఓకేనా, నువ్వు నీ కష్టంతో సంపాదించడం కోసము ప్రయత్నం చేయి. నువ్వు ఏ పని చేస్తావో చెయ్యి, ఓకేనా. జాబ్ చేస్తావో, లేదంటే సొంతంగా డ్రైవింగ్ నేర్చుకొని కారు పెట్టుకుంటావో, ఆటో పెట్టుకుంటావో, లేదంటే ఇంకా ఎక్కడైనా కూడా ఏదో ఒకటి షాపింగ్ మాల్స్లో కానీ, లేదంటే పెట్రోల్ బంక్లో కానీ, ఎక్కడైనా కూడా నీ కష్టంతో నువ్వు సంపాదించిన సంపాదన అది చూపించాలి. అది చూపించావనుకో తప్పకుండా, ఓకేనా, నువ్వు నెలకు 20,000 సంపాదిస్తున్నావో, 30,000 సంపాదిస్తున్నావో, 15,000 సంపాదిస్తున్నావో చాలు, అది ఒక్కటి గుర్తిస్తాడు. ముందు నిన్ను చూసి గమనించారు. ముందు నువ్వు తాగుబోతువా, లేదంటే తెలుసు కదా, ఆ విధంగా అది చూస్తాడు. ఓకేనా, అది పర్ఫెక్ట్ అయిపోయింది నీకు. తర్వాత మీ కుటుంబ సభ్యులను గుర్తిస్తారు. అది గుర్తించి ఇక మీ వాళ్ళు ఎలా అని మొత్తము తెలుసుకుంటారు. ఇక దాని వెనకాల ఇల్లు, తర్వాత నీకు ఇల్లు ఉందా లేదా అది చూస్తారు. తర్వాత ఇక నీ వెనకాల ఇంకా ప్రాపర్టీ, నీకు ఎంతవరకు, మీ తల్లిదండ్రులకు ఎంతవరకు వ్యవసాయ భూములు ఉన్నాయి, లేదంటే ఇంకా ఎక్కడైనా ఇల్లు స్థలాలు ఉన్నాయో అవన్నీ చూస్తారు. అవన్నీ చూసినాక ఇవ్వడానికి కోసము ముందుకైతే వస్తారు. ఇప్పుడు నీ దగ్గర ఇల్లు ఉంది, 3 ఎకరాల పొలము, 4 ఎకరాల పొలం ఉన్నా కూడా నీ వాటకు నీకు వచ్చేది అనుకుంటే కూడా నీకు ఇవ్వడానికి కోసం ముందుకైతే రారు. మీ ఇళ్ళలో కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ ఇళ్ళలో కూడా అలాగే ఉంటుంది.
అదే కనుక ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అనుకోండి, 20,000 అనుకోండి, ఓకేనా. లెక్చరర్ జాబ్ అయినా ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ 15,000, ఓకేనా. ఎక్కడైనా కూడా ఏదో ఒకటి 15,000 ఇస్తున్నారంటే కూడా జాబ్ వస్తుంది, జీతం వస్తుందంటే కూడా వాళ్ళకే ఇస్తారు. నువ్వు రెంట్ హౌస్లో ఉన్నా కూడా వాళ్ళకే ఇవ్వడానికి కోసము ముందుకైతే వస్తారు. మీ ఇళ్ళలో కూడా వ్యవసాయం చేసే వాళ్ళ ఇళ్ళలో కూడా ఆ విధంగా అయితే వస్తారు, ఇవ్వడానికి కోసము ముందుకైతే వస్తున్నారు, ఓకేనా. ఆ విధంగా అయితే ఇచ్చాయి, అప్పుడే నీకు కళ్ళు మూసుకొని వచ్చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తామని ప్రకటన అయితే చేసిందనేసి, లేదంటే కొత్తగా పథకం పెట్టాలని నిర్ణయం అయితే తీసుకుందనేసి తెలియజేస్తున్నారు. మీ అందరికీ ఒకటే తెలిసి ఉంటుంది, వ్యవసాయంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి కూడా గుడ్డు సున్నా, ₹1 కూడా రాకుండా పోతుంది. ఇదంతా వ్యవసాయం మొత్తము ప్రకృతి మీద ఆధారపడి బతికేది, ఓకేనా. అలా ఉంటుంది వాతావరణము, ఓకేనా. వాతావరణం బట్టి ఆ పంటలు రావడము, అలాగే వర్షాలు లేకపోతే కరువు రావడము, ఇంకా గాలి వానలు రావడము, ఎక్కువగా గాలి రావడము, పంటలు పడిపోవడము, ఇవన్నీ కూడా కుళ్ళిపోవడము, ఇవన్నీ కూడా చూసుంటారు. ఒక్కొక్కసారి మంచి లాభాలు అయితే వస్తాయి, మంచి ధరలు అయితే వస్తాయి. ఈ విధంగా అయితే ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే తన కూతురు సంతోషంగా ఉండడానికి కోసమే ఇవ్వరు. ఇది ఒక్కటి ముఖ్యంగా మీ చెల్లెలకైనా కానీ మీ అక్కలైనా కూడా, మీరు కూడా ఉద్యోగం చేసే వాళ్ళకే సంబంధాలు అయితే చూస్తారు, అవునా కదా. తప్పకుండా చూస్తారు. మీరు ఈ విధంగా చేయండి, మీరు కూడా ఇదే విధంగా చేయండి. వ్యవసాయంలోకి వచ్చావా, నీకు ఇవ్వరు, నువ్వు అదే విధంగా చేసి రా సారు. ఒకప్పుడు రైతుకున్నంత గౌరవం ఇప్పుడైతే లేదు. ఈ ఒక్క విషయము గుర్తించుకోవాలి. లాభాలైతే ఒక్కొక్కసారి మస్తుగా అయితే వస్తాయి, ఒక్కొక్కసారి అస్సలు రావు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి గమనించండి, టమాటా ఇప్పుడు కేజీ ఎంత, టమాటా ₹10. వ్యాపారి అమ్మేవాళ్ళు ప్రజల దగ్గరకు వచ్చే ఇప్పుడుకు ₹10, ఓకేనా. ₹10 ఉంది. ఇదే కనుక రైతు దగ్గర ₹10 మనకు అమ్ముతున్నప్పుడు రైతు దగ్గర ఎంత ఉంటుంది తెలుసుకోండి. ఒక బాక్సు 25 కేజీల బాక్సు, 30 కేజీల బాక్సు, లేదంటే గంప అలా కూడా ఉంటుంది. చిన్న గంపలు, పెద్ద గంపలు ఈ విధంగా అయితే ఉంటాయి. పత్తికొండ మార్కెటు, లేదంటే మదనపల్లి మార్కెటు, ఇవి చూసుకోండి, ఎక్కడ చూసుకోండి. ₹10 అమ్ముతుంటే నీకు ఎంత వస్తుంది? ఒక క్రీటు 25 కేజీల క్రీటు ₹80, ₹70, ₹90, ₹100, ₹120. మంచి సైజు అయితే ఈ విధంగా ₹4, ₹3, ఓకేనా. అంతకుమించి ఇంకేమైనా మంచి సైజు అయితే ₹5, అంతే కదా. ఇలా ₹5తో వెళ్తే కేజీ నీకు ఏమైనా వస్తుందా? ఏమి రాదు. నువ్వు వ్యవసాయం చేస్తావు, వాళ్ళు కూడా చేసింటారు, వాళ్ళ ఇళ్ళలు కూడా వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ చేసింటారు. ఇలాంటి కష్టాలన్నీ చూసింటారు వాళ్ళు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు మీ తల్లిదండ్రులైనా ఎవరైనా కూడా కష్టాలు అయితే చూసింటారు. వాడు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కష్టం చేపిస్తాడు, ఎండలని వానలని, ఇంకా ఈ విధంగా. అందుకని ఇవ్వడం కోసం ముందుకైతే రారు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఏమొస్తుంది చెప్పండి? ₹3 అయితే ఏమొస్తుంది? ఏమి రాదు కదా. అదే కనుక రైతుకు ₹10 పోయినప్పుడు మన దగ్గరకు వచ్చే వరకు ఎంత అవుతుంది? ₹20 పోయినప్పుడు మన దగ్గరికి ఎంత అవుతుంది? అదే ₹30 పోయినప్పుడు మన దగ్గరకు వచ్చే వరకు ఎంత అవుతుంది? ఓకేనా. నువ్వే నష్టపోతావు కానీ వ్యాపారి నష్టపోడు, ఓకేనా. ఇప్పుడు ₹10 పోతుంటుంది, ₹10 వాళ్ళు అమ్ముతుంటే నీ దగ్గర ₹3 అయితే ఇదే విధంగా ధర చూడు, ఇదే విధంగా ధర 2 నెలలు 3 నెలలు అలాగే ఉండిపోతుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? పంటను పెడతావు. ఇప్పుడు టమాటా మొక్కలు తెచ్చుకొని, ఓకేనా, కట్టెల ద్వారా ఇవన్నీ కూడా దున్ని మొత్తము ఎరువులు, మందు పిచికారీలు అన్నీ చేసి కూడా నువ్వు కట్టెలు పెట్టి తాళ్ళు కట్టి ఇంకా పెంచుతూ ఉంటావు, డ్రిప్ పైపులు వేస్తావు, అన్నీ చేస్తుంటావు. నీకు ఇదే విధంగా ఉండిపోతే నీకేమొస్తుంది? కాపు వచ్చినప్పటి నుండి నువ్వు ఇదే విధంగా పోతూ లాస్ట్ వరకు కూడా అదే విధంగా ఒక్కొక్కసారి వెళ్తుంది, అట్టే పోతుంది అదే ధరతో. అప్పుడు నీకేమొస్తుంది లాభము? ఏమి రాదు. ఒక్కొక్కసారి నువ్వే పంట తీసేస్తావు, కట్టెలు తీసేసి మొత్తము కొట్టిపాడు తింగేస్తావు. అలా అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి.
అదే కనుక ఇప్పుడు 10 బాక్సులు 100 రూపాయలు అనుకోండి, 3 రూపాయలే పోయింది. 25 కేజీల బాక్సు 3 రూపాయలు పోయింది, ఇంకా 100 రూపాయలు పోయింది. 10 బాక్సులు వస్తే 1000 రూపాయలు. 1000 రూపాయలకు కమిషను 100 రూపాయలు. ఇక దాంట్లో కమిషను వచ్చేసి ఇక 100 రూపాయలు ఉంటుంది. ఇంకా ఇంకా క్రేట్లు పెట్టిన వాళ్ళకు దాంట్లో ఒక 10 బాక్సులకు ఇంకా ఒక 5 రూపాయలు 50 రూపాయలు అటనో ఇటనో తీసుకుంటారు. అదొకటి 150 రూపాయలు పోతే ఇంకా 10 బాక్సులు కోయడానికి కోసము కూలి ఖర్చులు ఎంత, ఇంకా ఆటో బాడుగ ఎంత, ఇవన్నీ కూడా ఉంటాయి. నీకేం రాదు. అందుకనేసి కనీసము ఓకేనా, ఇక వ్యవసాయ పనులు చేసే వాళ్ళకే అలా ఉంటుంది. ఓకేనా, నీ చేత్తోనే పోయే అవకాశం అయితే ఉంటుంది. నువ్వు కొట్టేసావు, ఇంత కష్టం వద్దురా అనేసి కొట్టేస్తావు. ఆ విధంగా ఉంటుంది. అందుకనేసి ఇవన్నీ ఆలోచించి ఇవ్వరు. ఇలాగే ఉంటుందనేసి ఇవ్వరు. ఒకసారి 30 రూపాయలు పోతుంది. 30 రూపాయలు పోతే 900 అయిపోతుంది క్రేటు. ఓకేనా, 900 అయిపోతే 10 బాక్సులు ఎంత అయిపోతుంది? 9000 అయిపోతుంది. 900 పోతే 10 బాక్సులకు 9000 అయిపోతుంది. ఇలా 9000 ఒక నెల మొత్తము ఇలాగే కలిసి వస్తే రేటు ఇప్పుడు చూడండి. 9000 10 నెలలకు 10 రోజులకు 90000, 2,70,000, 90,000 90,000 90,000, 2,70,000. ఈ విధంగా కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు నష్టపోతావని చెప్తున్నావు కదా. ఇప్పుడు ఈ విధంగా 3 రూపాయలు పోయినప్పుడు నువ్వు పీకేస్తావు తోట. ఇప్పుడు వ్యాపారి నష్టపోడు. అతనికి కావాలి ఎంతవరకు, ఇప్పుడు 100 కేజీలు తీసుకుంటాడు, 4 బాక్సులు అమ్ముకుంటుంటాడు, 50 కేజీలు అమ్ముడిపోయాయి. మళ్ళీ రేపు 4 కేజీ 2 బాక్సులు 50 కేజీలు తీసుకుంటాడు. ఆ విధంగా తెలివితో అమ్ముకుంటూ ఉంటాడు. ఓకేనా, నువ్వైతే మాత్రము నష్టపోతావు. ఇంకా లాభాలు అయితే కూడా చూస్తావు, నష్టపోతావు. ఇంకా తెగులు వస్తాయి, బొక్కలు ఇవన్నీ కూడా తెగులు వస్తాయి. ఒక్కొక్కసారి పంటలు పడిపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని తన కూతురు కష్టము చేయకూడదు అనే కోసమే లాభాలు కూడా చూస్తుంటావు. మస్తుగా అయితే చూస్తారు, చూడకుండా పోరు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూడండి, రైతులు వాళ్ళ కూతుర్లను వేరే వాళ్ళకు ఇస్తారు కదా. ఏదైనా వృత్తి అంటే వ్యాపారం కానీ ఇంకా ఉద్యోగం కానీ వాళ్ళకైతే ఇస్తుంటారు కదా చూడండి. కానీ ఈ రైతు ఇచ్చినప్పటికి కూడా వ్యవసాయం అయితే మాత్రము ఆపడు. ఒకవేళ ఇంకా ఎక్కువగా వాళ్ళ వాళ్ళ కొడుకులు అయినా కానీ కూతుర్లు కానీ ఇంత వ్యవసాయము నువ్వు చేయొద్దు ఇంకా భంగపడితే వద్దులే నాన్న, ఇంకా ఏమి వద్దులే, నువ్వు ఇక మేము చూసుకుంటాము అదనేసి ఇదనేసి చెప్తే ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఉండిపోతారు, కౌలుకి ఇచ్చేస్తారు. ఇంకా కౌలుకి తీసుకుని వాళ్ళ పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఓకేనా, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది మొదటి స్థానంలో ఉండేది రైతులు. ఓకేనా, కౌలు రైతులు కానీ. రెండవ స్థానంలో ఇక ప్రేమ వ్యవహారాలు వాళ్ళు. ఓకేనా, మూడో స్థానంలో ఆర్థిక ఇబ్బందులు. 4వ స్థానంలో అనారోగ్య సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుందనేసి అందరికీ తెలిసి ఉంటుంది. తన కూతురు కష్టంగా ఉండకూడదు దానికోసమే ఈ విధంగా. ఇప్పుడు 15 తులాలు 20 తులాలు 30 తులాలు కూడా ఇచ్చేసి కూడా చేస్తాడు. ఎంతో కొంత భూమి అమ్మేసి కూడా ఇస్తారు వాళ్ళను. ఇప్పుడు ఒకసారి మీరు చూసింటారు, జాబ్ చేస్తున్నాడు అనేసి చూసింటారు. ఏదైనా ఒక చిన్న తప్పు అంటే 1 గ్రాము తగ్గిన అనేసి బయటికి గెంటేసిన వాళ్ళు కూడా చూసింటారు. ఉద్యోగాలు ఈ విధంగా ఇంకా ఇక్కడి నుండి అక్కడ ఇంకా ప్రేమగా వాళ్ళను ప్రేమించడము అవన్నీ ఎందుకులేండి, ఈ విధంగా ఉంటాయి కదా. ఇక వరుసగా ఆడపిల్లలు పుడితే వాళ్ళను కూడా గెంటేస్తారు. అదే ఒక రైతు కుటుంబంలో ఇలాంటివి ఎప్పుడూ మీరు చూడరు. గెంటేయడం అయితే చూడరు, నాకు తెలిసి చూడరు. వాళ్ళు పెట్టుకుంటారు. అదే కనుక 1 గ్రామ్ తగ్గింది ఇవన్నీ అవునా. ఒక రైతు కుటుంబంలో ఎవరికైనా కూడా సరే, నాకు తెలిసి చెప్తున్నాను, తనకు మద్యం అలవాటైతే తాగడం మద్యం అలవాటైతే ఉండదు. సిగరెట్లు పాంపరాకులు ఇవన్నీ నాకు తెలిసి ఉండదు. ఇంకా మీరు ఎవరినైనా కూడా చూసి గమనించవచ్చు. 100లో 90% మందికి ఇలాంటి అలవాట్లు అయితే ఉండవు. 10 మందికి అన్నం పెడతాడనేసి చెప్తుంటారు, 10 మంది పొట్ట కొట్టాడనేసి చెప్తుంటారు రైతులను.
తెలుసు కదా. మరి వీళ్ళు కూడా ఇవ్వడానికి కోసము రారు. ఇంకొక విషయము, ఇప్పుడు 20,000 సంపాదించే వానికి ఇస్తూ ఉంటారు, కనీసము ఇల్లు కూడా ఉండదు, ఇంకా వెనకలు చూస్తే ప్రాపర్టీ కూడా ఉండదు, ఇస్తుంటారు. తాను ఇంకొక విషయము, తాను తన కూతురు అని ఇంకా పెంపకం ఇప్పుడు చూసుకోవాలనేసి ఇక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇతర దేశాలు కూడా వెళ్ళిపోయి ఇక్కడ 25,000కు 30,000కు సంపాదించడం కోసం వెళ్తుంటారు. ఒక్కొక్కసారి తన కష్టం వచ్చినప్పుడు ఇదే విధంగా తన కూతురు చెప్పి ఇంకా వాళ్ళ మామలకు వాళ్ళకే మళ్ళీ ఇదే రైతు కాడికి వస్తాడు. ఇంత అదే ఒక రైతుకు ఇవ్వచ్చు కదా, నువ్వు ఎలా ఉన్నావో ఓకేనా, నువ్వు ఎలా చూసావో అలాగే చూసుకుంటాడు కదా. మరి ఎందుకు ఇవ్వడం లేదు ఈ రైతులు కూడా? వాళ్ళ అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే, ఆర్థికంగా ఇబ్బందులు కష్టం వస్తే మళ్ళా వాళ్ళ అమ్మాయి ఆ రైతు వాళ్ళ నాయనకే చెప్పి, అంటే రైతే కదా, వాళ్ళ అమ్మాయికే చెప్పి డబ్బు కోసము వస్తారు కదా. ఇతని దగ్గర భూములు ఉన్నాయి, ఇంకా మండి వాళ్ళ దగ్గర కానీ ఎక్కడికో ఒక చోట కానీ తీసుకొస్తాడు. ఇచ్చేవాళ్ళు ఉండరు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. తను పంటల్లో బాగా పండిస్తాడో ఇంకా రాణించగలుగుతాడో అలాంటి వాళ్ళకైతే ఇస్తారు. మండి వాళ్ళు కానీ వాళ్ళు కానీ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఈ విధంగా కూడా ఇస్తారు. మళ్ళీ వడ్డీతో సహా తీసుకుంటారు. ఆ విధంగా కొందరైతే ఇవ్వరు. ఆ విధంగా ఇతని దగ్గరికే వస్తారు. మళ్ళీ అదే ఒక రైతు కుటుంబంలో ఇవ్వచ్చు కదా. ఈ రైతు అంటే తను కూడా సొంత ఇల్లు ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా సొంత ఇల్లు అయితే ఉంటుంది కదా. వాళ్ళ అబ్బాది వాళ్ళ నాయందో ఎవరు ఇల్లు ఉంటుంది. ఇంకా వెనకాల తన వాటకు 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఈ విధంగా ఉంటుంది కదా. కేవలం తన కూతురు సంతోషంగా ఉండడం కోసమే ఇవ్వడం లేదు. ఎండలో ఎందుకు ఎండలో ఎందుకు పని చేయాలి, ఇంకా వాన పడేటప్పుడు ఇవన్నీ ఎందుకు కష్టాలు చేయాలి అని. ఇప్పుడు ఈ రైతు వచ్చేసి ఒకప్పుడు రైతు కుటుంబాల్లోనే ఉంటుంది వాళ్ళ భార్య కూడా. ఇప్పుడు మా నాన్న ఒక రైతు, మా మామ వాళ్ళు రైతులే, మా అమ్మ వాళ్ళ నాయన వాళ్ళు కూడా రైతులే, వాళ్ళు రైతులే, వీళ్ళు రైతులే, ఓకేనా. రైతులే కదా, ఇచ్చారు కదా. మరి ఇతను ఎందుకు ఇవ్వడం లేదు? నేను చెప్తున్నా కదా, అదే తన కూతురు సంతోషంగా ఉండడం కోసమే ఇవ్వడం లేదు. మీ ఇళ్ళలోనే కాదు, మీ ఇళ్ళలో కూడా కాదు, మా ఇళ్ళలో కూడా అంతే, అందరి ఇళ్ళలో కూడా అంతే. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఓకేనా. ఒక్కొక్కసారి మీరు చూసుకుంటే ఇంకా తన కడుపుకు అతను కూడా పెడతాడు కదా అన్నము, వాళ్ళు కూడా అన్నమే కదా పెట్టేది. ఇంకా చూసుకోవచ్చు, ఓకేనా. ఒకసారి తన భూమి ఎంత పోతుంది తెలుసా? ఒక చోట కోట్లలో ఉంది 1 ఎకరా. మరి అతను ₹1,00,000 సంపాదించగలుగుతాడా? సంపాదించలేడు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. చూడండి, మీకు కూడా తెలుసు కదా. మళ్ళీ వ్యవసాయం ఎందుకు ఆపకుండా ఉండారు? వస్తుందనే కదా దీంట్లో పంటల్లో లాభము. ఒక్కొక్కసారి తాను సంపాదించిన సంపాదన నెల జీతము, సంపాదించిన సంపాదన మొత్తము ఒకే పంటలు కూడా రాబట్టగలుగుతావు కదా. ఒక్కొక్కసారి పంట మంచి దిగుబడితో పండి మంచి అలాగే ఎటువంటి ప్రకృతి కూడా అనుకూలంగా ఉండి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఇప్పటికైనా గుర్తించండి, ఓకేనా. తాను కూడా కష్టపడతాడు, చూసుకుంటాడు. ఏం పని చేస్తే ఏం కరిగిపోతుందా? కరిగిపోదు కదా. పని చేయకుండానే ఉండాలి. బోకులు కడుక్కుంటూ, గుడ్డలు కడుక్కుంటూ, ఇంకా ఇల్లు కసువు దోసుకుంటూ, అదే ఇంకా ఫ్యాన్ వేసుకుంటూ నిద్రపోతూ అదే ఉండాలనా? అంత తొందర ఎందుకు అంత ఇది చేస్తున్నారు? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా ఈ విధంగా అయితే రావద్దండి. ముందుగా మీరు కూడా కష్టపడి ఏదో ఒకటి చూడండి. ఇంకొక విషయము, ఇలా వ్యవసాయం చేస్తున్నాడు కదా, అలా వ్యవసాయం చేసే బదులు మీ కొడుకులకు ఏదైనా చిన్న వ్యాపారము పెట్టివచ్చు కదా. మీరు వ్యవసాయం చేయాలని మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు వ్యాపారం పెట్టివ్వండి. మీ కుటుంబాల్లో మీరు మీ కొడుకులకు వాళ్ళకు ఉన్నాయి కదా డబ్బులు. తన కూతురులకు ఏదైనా భూమి అమ్మేసి కూడా వివాహము పెళ్లి చేస్తారే, మరి తన కొడుకుకు ఇవ్వచ్చు కదా. ఎంతో కొంత ఒక అమ్మేసి వాళ్ళు వ్యాపారం పెట్టి ఇవ్వచ్చు కదా. ఒకవేళ లేనప్పుడు, ఆర్థికంగా లేవు, ఒకవేళ ఆర్థికంగా ఉన్నప్పుడు పర్వాలేదు. పంటలు మంచి ఒకవేళ వచ్చినప్పుడు, రాకపోయినప్పుడు ఇంకా ఏం చేస్తావు? వేరే పంట కోసము, వేరే పంటల్లో రాణించడం కోసమే ఎదురు చూస్తుంటావు. ఇలాంటప్పుడు అది కూడా వద్దు. మీ కొడుకుకు ఇప్పుడు మీరు కూడా యువ రైతులు మీ వాళ్ళకు చెప్పండి, వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు మీరు? ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెట్టుకోండి.
అమ్ముకోండి, ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నేను ఒకరి కింద పని చేయను, అలాంటప్పుడు నువ్వు వ్యవసాయం చేసేవాళ్ళు ఒకరి కింద పని చేయరు అనేసి చాలామంది ఉంటారు. ఓకేనా? 90% మంది అలాగే ఉంటారు. ఏదైనా ఒక వ్యాపారమే పెట్టుకుంటారు. అలాంటప్పుడు మీరు వ్యాపారం పెట్టుకున్న దానికోసము డబ్బులు లేవు. అప్పుడు మీరు మీ తల్లిదండ్రులను చెప్పండి, ఎంతో కొంత భూమి అమ్మి వ్యాపారం పెట్టివు చేయండి. ఎంతోమంది చేస్తున్నారు. ఒక్కొక్క చోటనే రైతులే 20 ఎకరాలు 30 ఎకరాలు మొత్తము అమ్మేస్తున్నారు. అమ్మేసి వాళ్ళ కొడుకులకు ఇల్లు కట్టి ఇంకా వ్యాపారం పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయనేసి మరేమి ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకనేసి వ్యవసాయంలో ఇలా ఉంటుంది. మీరు కూడా చాలామందికి ఒకటే తెలుసు ఉంటుంది. ఉన్నాయి, లాభాలు కూడా ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. తెలుసా? మొత్తము చూసింటారు. ఉల్లిపాయ కానీ, అరటి కానీ, ఇంకా చాలా పంటలు కూడా, ఇంకా ధాన్యం కానీ, ఇవన్నీ కూడా మీ మొదలు చూసింటారు. అవన్నీ చూస్తుంటారు. ఒకసారి మస్తుగా కూడా వస్తుంటాయి. యూట్యూబ్లో చూడండి, వ్యవసాయం చేసేవాళ్ళు కేవలము లాభాలవే. ₹1,00,000 సంపాదించేశాడు, ₹1,00,00,000 సంపాదించాడు, ఉల్లిపాయ పంటలు ₹1,00,00,000 సంపాదించేశాడు అనేసి 2018లో ఒక రైతు కర్ణాటక రాష్ట్రంలోనే ఉల్లిపాయలు ₹1,00,00,000 సంపాదించారు. రాత్రి కోటీశ్వరుడు అయిపోయినాడు. అసలు ఈ మధ్యలో మళ్ళీ టమాటో రైతులు ఒకరిద్దరు ₹1,00,00,000 సంపాదించేశారనేసి అది కూడా ఉన్నాయి కదా. ఒకే పంటలో 3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తున్న అది కూడా ఉన్నాయి కదా, చూపిస్తుంటారు కదా. కేవలం లాభాలవి చూపిస్తుంటారు కదా, అవి కూడా చూడండి. ఇవన్నీ ఉంటాయి. అందుకనేసి మీరు ఈ విధంగా అయితే చేయండి, మీ వాళ్ళకు చెప్పండి. అంతేగాని వద్దు, వీళ్ళకు కూడా బుద్ధి రావాలి. వీళ్ళకు కూడా బుద్ధి రాకపోతే అంతే, మీరు కూడా మారండి. ఇంకా తప్పేమైనా ఉందా? అలాంటి వాళ్ళకి ఇవ్వండి. రాబోయే రోజుల్లో ఇదే కదా, దేని మీద పెట్టుబడి పెడుతున్నారు ఇప్పుడు అందరూ చెప్పండి. బంగారం మీద పెట్టుబడి పెట్టండి అంటాడు ఒకడు భూమి మీద పెట్టుబడి పెట్టండి అంటారు. అదే భూమి మీద ఉండదు కదా మరేమి. అందుకే నాయన ఇవన్నీ కూడా ఆలోచించి చేసుకోండి. ఓకే అండి, బాయ్. చెప్పాల్సింది చెప్పాను. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమి రాదు, పంటను కొట్టుకోవాలి. కొట్టేశాడు. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. ఓకే అండి, బాయ్.